గుడ్ మార్నింగ్. స్వతంత్ర టీవీ డిఎన్ఏ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ షోకి స్వాగతం. నేను మీ యాంకర్ కావ్య. లోతైన విశ్లేషణ, అసలైన నిజాలు, నేటి సమాజ గమనాన్ని మార్చే వార్తల సమూహారమే ఈ డిఎన్ఏ. నేడు ప్రపంచవ్యాప్తంగా మరియు దేశీయంగా పెను సంచలనం సృష్టిస్తున్న ఎన్నో కీలక పరిణామాలు మన ముందుకు వచ్చాయి. ఒకవైపు అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు, మరోవైపు దేశంలో రాజకీయ చదరంగం. వీటన్నిటి వెనుక ఉన్న అసలు కథేంటి, వాటి అంతరార్థం ఏమిటి, ఇప్పుడు మన డిఎన్ఏ విశ్లేషణలో క్లుప్తంగా చూద్దాం. వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సుబ్బరాజు గారు. సార్ నమస్కారం. సార్ ముందుగా మీడియాలో వచ్చిన మెయిన్ హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా మనం పయనీర్ న్యూస్ పేపర్ తీసుకుందాం. అందులో చూసుకున్నట్టయితే ఒక మెయిన్ హెడ్లైన్, నో ఫ్యూచర్ ఫర్ దోస్ హూ అపోజ్ ఫ్యూచర్ సిటీ. సో సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారనమాట, ఇది నో ఫ్యూచర్ ఫర్ దోస్ హూ అపోజ్ ఫ్యూచర్ సిటీ. Hits out at BRS leaders for opposing Future City. Inaugurates FCDA office addressing a public meeting. సో సార్, ఫ్యూచర్ సిటీని ఎవరైతే అపోజ్ చేస్తారో వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు. అదేవిధంగా ఇండైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ వాళ్ళని అంటున్నారు. సో దీన్ని మనం ఏ విధంగా చూసుకోవచ్చు? సరే, రాజకీయాల్లో ఈ రాజకీయ పక్షాలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇట్లాగే తయారైనాయి. యాక్చువల్గా మన డెమోక్రసీలో ఉండే కొన్ని లోటుపాట్లలో ఈ రాజకీయ పార్టీల యొక్క వ్యవహార శైలి కూడా, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంది ప్రజాస్వామ్యం. అఫీషియల్గా ఎన్నికల ద్వారా ప్రభుత్వాలు ఎన్నుకునేలో ఇది ఒక బలహీనత, లేకపోతే ఒక పరిమితి. అంటే ఏంటి, ప్రతిసారి ప్రభుత్వం విపక్షాలను విమర్శ దాంట్లో యాక్చువల్ సబ్స్టెన్స్ ఏంటి అనే పాయింట్ని ముందుగా ఆలోచిస్తే, భారతదేశంలో ఇంతవరకు ఏదైనా ఒక విషయంలో పూర్తిగా చాలా వెనకబడి ఉన్నాము అంటే మనం చాలామంది చాలా ఇతర అనుకుంటారు. పేదరికం, లేకపోతే నిరుద్యోగం, ఆకలి, అవిద్య, వైద్యం లేకపోవటం, మౌలిక సదుపాయాలని. కానీ ఎన్నాటికంటే తీవ్రమైన వెనుకబాటు ఉన్నది అర్బన్ ప్లానింగ్, డిజైన్ అండ్ మేనేజ్మెంట్. అంటే నగర నిర్మాణము, నగర యొక్క డిజైను, మేనేజ్మెంట్, దాని నిర్వహణ విషయంలో మనం వన్ ఆఫ్ ది లోయెస్ట్ ఇన్ ది వరల్డ్. అంటే మనకి దీని అవసరం ఎందుకంటే మనం ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశము. ఈ నగరాలు ఇప్పటికిప్పుడు వచ్చిన నగరాలు కాదు, మనకి స్వతహంగా వేల సంవత్సరాల నుంచి ఒక చిన్న ఊర్లుగా ఒక తండాగా, అంటే 8-10 మందితో మొదలైంటి 2-3 అన్నదమ్ములు కలిసి ప్రారంభించిన జనపదాలు అవి పెరుగుతూ బొడ్రాయి అంటారు. బొడ్రాయి అంటే ఆ ఊర్లో మధ్యలో వేస్తారు రాయి, అక్కడి నుంచి ఊరు డెవలప్ అవుతుంది. అట్లా నడకదారి వాటిల్లో వచ్చిన నగరాలు పెరిగి ఇంత స్థాయికి వచ్చినాయి. కానీ మనకి నగర పాలనలో మనం కేవలము అమెరికా మోడల్ ఆఫ్ అర్బన్ డిజైన్ మోడల్ని ఫాలో అవుతున్నాం. అంటే అమెరికాలో ఏంటంటే విస్తారమైన భూమి, మనకంటే 5-6 రెట్లు భూభాగం ఎక్కువ, మనకంటే 4-5 రెట్లు జనాభా, రెట్లు పర్సంటేజ్లు మాట్లాడట్లా. వాళ్ళకి 33 crores ఆ రేంజ్లో పాపులేషన్ ఉంటే మనది 135-140 crores. అంటే ఎంత జనాభా మనం ఎక్కువ, వాళ్ళ భూభాగం మనకంటే 5 రెట్లు ఎక్కువ. అంటే ప్రతి చదరపు కిలోమీటర్కి మనము ఒక 20-30 రెట్లు ఎక్కువ మంది బతకాల్సి ఉంటుంది చిన్న ప్లేస్లో. కానీ మనం ఏదో అమెరికాకి ఏంటంటే, అమెరికా ఒక ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు వాళ్ళు ప్రజల్ని ఈ నిరుద్యోగం నుంచి, లేకపోతే ఉపాధి లేమి నుంచి, ఈ ధరల పెరుగుదల నుంచి కాపాడటానికి ఒక్కసారిగా వాళ్ళు సిటీస్కి, శాటిలైట్ సిటీస్కి నిర్మాణం చేసి రహదారులు, జాతీయ రహదారులు కల్పించి దేశం అంతా సిటీ అవుట్స్కర్ట్స్ నుంచి సిటీకి వచ్చే, ఎందుకంటే వాళ్ళకి చాలా ల్యాండ్ ఉంది కాబట్టి రోడ్లు ఎంత వేసుకున్నా విస్తారంగా వేసుకోవచ్చు. అప్పుడు అదే టైంలో ఫోర్డ్ కంపెనీ కూడా, ప్రభుత్వం ఏమో రహదారుల, జాతీయ రహదారుల నిర్మాణం, అర్బన్కి శాటిలైట్ నిర్మాణం ప్రభుత్వం ప్రకటించింది. అదే టైంలో ఫోర్డ్ కూడా మేము మధ్యతరగతికి, దిగువ మధ్యతరగతికి అందుబాటులో తక్కువ చిన్న కార్లు తయారు చేస్తామనేది, అట్లా రెండు కలిసి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేశారు. అదే మోడల్ని ఇప్పటికి మన భారతదేశం, అంటే అక్కడ నగరాలు కార్ల గురించి ప్లాన్ చేయబడ్డాయి. అమెరికాలో నగరాలు కార్ల యొక్క ప్రయాణాన్ని గురించి ప్లాన్ చేయబడ్డాయి. అదే మోడల్ తీసుకుని మనకు కొద్దిగా తక్కువ కదా యాక్చువల్గా నాగరికత అంటే నగరం నుంచి వచ్చేది. అది మన భారతదేశంలో ఉంది, సింధు నాగరికత నుంచి. కానీ ఇప్పుడు వచ్చిన మన నగరాలు అమెరికా మోడల్లో కార్ల గురించి డిజైన్ చేయటం వల్ల ఇప్పటికీ మన నగరాలు, అప్పుడు ఏమవుతుంది, మన నగరాల్లో ఒక జీవం ఉండదు, ఒక పరిశుభ్రత ఉండదు, ఒక మంచినీరు లాంటి ఇవే ప్రాబ్లమ్సే వస్తూ ఉంటాయి. ఇంకో పక్కన ఈ మురికి పారుదల ఇవన్నీ. సో ఇప్పుడు ఏంటంటే ఒక యంగ్ డైనమిక్ రేవంత్ రెడ్డి ఈజ్ ట్రయింగ్ టు రీఇన్వెంట్ దిస్, కొత్తగా ఒక ఫ్యూచర్ సిటీ
పేరేదైనా కావచ్చు, ఫస్ట్ టైము ఒక అట్లీస్ట్ గ్రీన్ అండ్ సస్టైనబుల్ సిటీకి వచ్చారు. దాన్ని రెసిలియంట్ సిటీగా కూడా చేయగలిగితే గ్రీన్ సస్టైనబుల్ అంటే ఆ నగర నిర్మాణము ప్రణాళికల్లో రేంజెస్ ఉంటాయి. అంటే మనం 7 స్టారు 5 స్టారు 3 అట్లాగా ఇప్పుడు మనది 5 స్టార్ ప్లస్ ఆయన ప్లానింగ్ ప్రకారం. అంటే మళ్ళీ దాంట్లో ఏంటంటే మన ఓన్ విద్యుత్తు ఉత్పత్తి చేసుకునేటట్టుగా జలవనరులని సహజంగా వచ్చే జనవరుల నుంచి పారుదల, పరిశుభ్రత, అఫ్కోర్స్ ఉపాధి, అది ఒక మోడల్ సిటీగా చేయాలనే ఆకాంక్ష, దాని ఆశయం చాలా ఉత్తమం. దాంట్లో పీపుల్ కూడా ఇన్వాల్వ్ అయ్యి డిజైన్లో కానీ ప్లానింగ్లో కానీ. రెసిలియంట్ సిటీ అంటే ఏంటంటే ఒకవేళ ఏదైనా ఉపద్రవాలు, వరదలు, లేకపోతే ఒకేసారి వర్షపాతం వల్ల నీరు నిండిపోవటం, ఇట్లాంటి సమయంలో త్వరగా కోలుకునే నగరాల్ని రెసిలియంట్ సిటీస్ అంటారు. అంటే వెంటనే దట్ వెరీ 72 అవర్స్లో మళ్ళీ నగరం నార్మల్గా వచ్చేసేయాలి. అంటే అది అగ్ని ప్రమాదాలు కావచ్చు. ఇండియాలో అట్లాంటివి మనకు హైదరాబాద్లో అట్లాంటివి ఎక్కువ ఉండవు, కానీ మనకు అప్పుడప్పుడు భారతదేశంలో హైదరాబాద్ కూడా ఒక ఈ ముంపుకు గురవుతూ ఉంటుంది వర్షాల్లో. అట్లాంటి ఆ టైంలో వెంటనే మళ్ళీ ఆల్టర్నేటివ్ రూట్స్ కానీ ఇవన్నిటిని అట్లా ప్లాన్ చేస్తే అది రెసిలియంట్. అయితే ఆయన ప్లాన్లో ఆల్రెడీ సస్టైనబుల్ ఉంది, ఆల్రెడీ గ్రీన్ స్మార్ట్ సిటీస్ కాన్సెప్ట్స్ అన్నీ ఉన్నాయి. గ్రీన్, సో ఇది ఈస్ అ గుడ్ స్టార్టింగ్ పాయింట్. సో నిజంగా ఆయన ఆకాంక్ష ప్రకారం ప్రపంచానికి ఎందుకంటే ప్రపంచానికి గ్రీన్ ఫీల్డ్ సిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. అఫ్కోర్స్ చంద్రబాబు గారు అమరావతికి గ్రీన్ ఫీల్డ్ సిటీ ప్లానింగ్ చేస్తున్నారు, కానీ దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఒక నిధుల ఇబ్బందే కాకుండా తత్మే కూడా దీనికి అట్లాంటివి తక్కువ ఉన్నాయి. సో ఆయన విజను, గ్లోబల్ ఫండింగ్ అన్నీ వచ్చి టెక్నాలజీ ఇన్వాల్వ్ చేస్తే ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. సరే, దానికి వ్యతిరేకించే వాళ్ళు ఆయన మాటల్లో చెప్పాలంటే వాళ్ళు ప్రగతికి వ్యతిరేకులు అనేది పొలిటికల్ స్టేట్మెంట్ అంతే. యా సార్, అదేవిధంగా ఇంకో మెయిన్ హెడ్లైన్ చూసుకుంటే లెజెండరీ ఫిల్మ్ మేకర్ భారతీరాజా నో మోర్. సో భారతీరాజా గారు గుడ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, అట్లాగే స్క్రీన్ రైటర్ కూడా మనకు తెలుసు. సో ఈయన కాంట్రిబ్యూషన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ విధంగా చూడొచ్చు సార్? అంతకుముందు ఏదో శ్రీశ్రీ ఒక వచనంలో, ఒక కవితలో చెప్తాడు, ఆకాశం దారులంట హడావిడికి వెళ్ళిపోయే జగన్నాథ 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 రథచక్రాలు భూమార్గం పట్టిస్తాను భూకంపం పుట్టిస్తానని ఒక కవిత. ఆయన పాపులర్ పెద్ద. అట్లాగా అప్పట్లో స్టూడియోల్లో కొంత మధ్యతరగతి కథలు, టైలు షూట్లు వేసుకున్న క్యారెక్టర్స్, అట్లాంటి వాటిని ఒక్కసారిగా ఇదే సమకాలీకుడు మహేంద్రన్, ఆయన ఇద్దరు భారతీయ పర్టికులర్గా సౌత్ ఇండియన్ ఫిలిమ్స్లో కొత్త ఒక మంచి స్వచ్ఛమైన పచ్చగాలిని, అంటే ప్రకృతి గాలిని ఒకసారి కిటికీలు తెరిచారు సినిమాలకి. అదేంటంటే ఆయన చిత్రించే పాత్రలు కానీ ఆయన తీసే సినిమాలు మానవ సంబంధాలు, గ్రామీణ, పర్టికులర్గా మహిళలు, తర్వాత ఏమో కుటుంబాలు, తర్వాత ప్రేమ, కులాంతర మతాంతర ప్రేమ. ఇప్పుడు ఉదాహరణకు సీతాకోకలు చెలుపు చేస్తే ఒక మతాంతర ప్రేమని ఒక సంగీత దృశ్య కావ్యంగా మలిచిన అట్లాంటి అతనే. తర్వాత ఆరాధన, మన చిరంజీవి గారితో కూడా ఆయన సినిమా తీశారు. సో హీ హెరాల్డెడ్ ఎ న్యూ ఈరా ఆఫ్ ఫ్రెష్నెస్. అంటే ఒక కొత్త సినిమాల్ని స్టూడియో 4 గోడల నుంచి ఒక ప్రకృతికి మధ్య, మన తెలుగులో కొంత అది ఉంది, మోగ మనసుల్లో బాపు గారు, ఇట్లాంటి వాళ్ళు మన జీవితంలో భాగమైన మన గ్రామీణ నేపథ్యాలతోటి, క్యారెక్టర్లతోటి మంచి ఉదాత్తమైనటువంటి క్యారెక్టర్లే కాకుండా ఉదాత్తమైన మానవ సంబంధాలు, ఈ కుల మత అతీతమైనటువంటి ప్రేమలు, దానికి అద్భుతమైనటువంటి ఇళయరాజా సంగీతం, ఒక అజరామరమైన చిత్రాలు. ఆయన కొత్త విజువల్ పొయిటిక్ నేరేషన్ని, చాలా అద్భుతమైన నేరేషన్ని తర్వాత తరానికి వదిలి ఆయన యొక్క ముద్ర చాలా కాలం, అంటే ఒకవైపున అంత రూరల్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ చూస్తూ న్యాచురల్ పచ్చటి గ్రామీణ ప్రాంతంలో సినిమాలు తీస్తూ కూడా మళ్ళీ అర్బన్ మిడిల్ క్లాస్లో కూడా ఆయన ఏమి వెనకబడలా. ఎర్ర గులాబీలని మోస్ట్ యూత్ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్, శ్రీదేవి చాలా యంగ్ ఏజ్లో కమల్ హాసన్తో తీసిన, అట్లాగే టిక్ 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 అని అదొక వింత సైకలాజికల్ థ్రిల్లర్, అది కూడా ఈవెన్ ఇది కూడా సైకలాజికల్ థ్రిల్లరే ఎర్ర గులాబీ. సో ఆయన బ్రాడ్ స్పెక్ట్రమ్ కవర్ చేశారు చాలా రకాల సినిమాల్ని. ఇప్పుడు ఉదాహరణకి శివాజీ గణేష్ను రాధాతో చేసిన ఆత్మబంధు సినిమా
దాంట్లో కూడా మీకు మనకి అంటే ఆయన సినిమాలు అన్నీ కొన్నేమో డబ్బు అయినాయి. ఇప్పుడు తూర్పు వెళ్ళే రైలు అని అవన్నీని. సో కొన్ని సినిమాలేమో డబ్బు అయినాయి, కొన్నేమో ఆయన ఓన్గా తెలుగులో తీశారు, తమిళ్లో తీశారు. ఆయన కొత్త నుడికారానికి దృశ్య మాధ్యమంలో కొత్త తన సొంత భాషని సృష్టించారండి. అదేవిధంగా మనం ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ వైఫల్యానికి హిందూ ముద్ర భారత్ను కాపాడమంటూ మోదీ చెప్పారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అదేవిధంగా కాంగ్రెస్ తన రాజకీయ వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడానికి హిందూ సమాజంపై ముద్ర వేస్తుందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి దేశ సంస్కృతిని కాపాడమని మోదీ వ్యాఖ్యానించడం ఇప్పుడు రాజకీయంగా పెను దుమారమే రేపుతుంది. సో దీనిపైన మీరేం చెప్తారు? యాక్చువల్గా ఆయన దేశంలో ఎన్నికైన అత్యంత ఎక్కువ కాలం దీర్ఘకాలం ప్రధానమంత్రిగా కొనసాగుతున్న ప్రధానమంత్రిగా మనం ఖచ్చితంగా అందరూ అభినందించాల్సిన విషయం. అదే సందర్భంలో అంత దీర్ఘకాలం ఎన్నికల ద్వారా ఎన్నికైన ప్రధానమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన సందర్భం కాదది. ఆ సందర్భం తనకి అభినందనలు విశ్వవ్యాప్తంగా పెళ్ళికుతున్న సంబంధం. అప్పుడు కూడా మళ్ళీ పొలిటికల్ కమెంట్స్ చేయటం అంటే తనకి ఆ స్థాయికి తగ్గ కమెంట్స్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే అది హిందూ రేట్ ఆఫ్ డెవలప్మెంట్ అన్నది కాంగ్రెస్ వాళ్ళు అన్న మాట కాదండి. వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ పాలనలోనే వాళ్ళ దాన్ని హిందూ మాటతో వాళ్ళు ముడిపెట్టలేదు. ప్రపంచ ఆర్థికవేత్తలు ప్రపంచవ్యాప్తంగా మనం గతంలో ఉన్న ఆర్థిక ప్రగతికి సరిపడి ప్రగతి మనం సాధించట్లేదని దాన్ని వాళ్ళు హిందూ రేట్ ఆఫ్ డెవలప్మెంట్ అని ప్రపంచ ఆర్థికవేత్తలు అన్న మాటను తీసుకుని ఏ సంబంధం లేని కాంగ్రెస్కి వాళ్ళకి దాన్ని మళ్ళీ దాంట్లో మత కోణం ద్వారా దాన్ని అంటించి దానికంటే బాధాకరం ఏంటంటే అది ఈ సందర్భంలో మాట్లాడాల్సిన మాట కాదు, అది కాంగ్రెస్కే సంబంధం లేని మాట అది. సో ఇట్లాంటి సమయం సందర్భం అనేది ఉంటుందండి దేనికైనా. ఆ విమర్శ మామూలప్పుడు కూడా నిజమైన విమర్శ కాదు, కానీ ఎక్కడ హిందూ పదం వచ్చినా అది మతం యొక్క సున్నితత్వాల్ని భావోద్వేగాల్ని రగిలించడానికి అది ఉపయోగపడుతుందని అన్ని చోట్ల దాన్నే పెళ్ళికి తద్దినానికి ఒకే మంత్రంలాగా ప్రతిసారి దాన్నే హిందువులను అవమానించారు. అది అనేది పచ్చి అబద్ధం, దాంట్లో నిజం లేదు. అయినప్పటికీ 12 ఏళ్ళుగా ఆయన దేశ ప్రధానిగా నెగ్గటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికారాన్ని ప్రజల చేత ఆమోదాన్ని వరుసగా పొందటం అనేది ఒక గొప్ప ఫీట్, చాలా అరుదైన ఫీట్. అది ఆయన సాధించారు. ఆ సాధించిన దాన్ని ప్రజల యొక్క సంక్షేమం గురించి, ప్రజల అభివృద్ధి గురించి, దేశ అభివృద్ధి గురించి, దేశ కళ్యాణం గురించి ఎట్లా పునరంకితమై మిగతా కాలాన్ని దేశం తను దేశానికి ఇచ్చిన దానికంటే తనకి దేశం చాలా ఎక్కువ రేట్లు ఇచ్చింది. సో ఆ కృతజ్ఞతతోటి తన ప్రతి అణువణువు, తన ప్రతి క్షణక్షణం కూడా ఈ దేశానికి పూర్తిగా సంపూర్ణంగా ఆయనకు ఒక 2 అద్భుతమైన అనుకూలతలు ఉన్నాయి. ఒకటి ఆయనకు కుటుంబము, ఆ కుటుంబం యొక్క బాధ్యతలు లేకపోవటం వల్ల ఈ వారసత్వ రాజకీయాలకి మరీ చిల్లర వారసత్వ రాజకీయాలతో పాటు వాళ్ళ సొంత వాళ్ళకి లబ్ధి చేకూర్చన, దాన్ని ఏమంటారు, ఏదో అంటారు, అనాచితమైన లబ్ధి కుటుంబానికి చేకూర్చాల్సిన అవసరం ఆయనకు లేదు. కాబట్టి ఆయన దేశంలో ప్రజలు కూడా ఆయన పట్ల ఒక విధమైనటువంటి గౌరవము, అభిమానం ఉండటంతో ఆయన సార్లు నెగ్గారు. సో ఇది ఒక అవకాశం ఆయనకి, ఒక మహాత్మా గాంధీ తర్వాత, ఒక నెహ్రూ తర్వాత, అట్లాగే కొందరు తర్వాత ఆయనకి వచ్చిన అద్భుతమైన అవకాశం. ఈ జాతి చరిత్రలో తన యొక్క ముద్రని, తన యొక్క సంతకాన్ని చేసుకునే అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకునే పరిణతి ఆయనకి వస్తుందని, రావాలని ఆశిస్తున్నాను. సార్, అదేవిధంగా మనం ఇంటర్నేషనల్ న్యూస్ చూసుకుంటే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మళ్ళీ మొదలవుతున్నాయి, దాడులు మళ్ళీ జరగబోతున్నాయి, పశ్చిమాసియాలో మళ్ళీ యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అదేవిధంగా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ కూటముల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చబోతున్నాయి. వ్యూహాత్మక ప్రాంతాలపై మళ్ళీ దాడులు జరగడంతో అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతుంది అనేవి మనకి న్యూస్ అనేది వచ్చింది సార్. సో దీన్ని మళ్ళీ ఏ విధంగా చూసుకోవాలి? ఇంతకుముందుకే మనం చాలా సఫర్ అయ్యాము ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాల వల్ల. సో మళ్ళీ అది జరిగితే మళ్ళీ ఎలాంటి నష్టం మనం ఫేస్ చేయాల్సి వస్తుంది?
అయితే దీంట్లో ఇవి ఇప్పుడు గత కొన్ని వందల రోజులు దాటిపోయింది యుద్ధం. అయితే దానికి సంబంధించిన 3 అవకాశాలు, అంటే 3 భవిష్యత్తు చిత్రాలు మన ముందు ఉంటాయి అప్పటి నుంచి కూడా. యుద్ధం ప్రారంభమైన రోజు నుంచి. ఒకటి, యుద్ధం 1 నెలలో ఆగిపోతే దానికి ఉండే పరిణామాలు ఎట్లా ఉంటాయి. యుద్ధం 3 నెలల నుంచి 6 నెలలు ఆగితే వస్తే దాని యొక్క దుష్పరిమాణాలు ఎంతకాలం కొనసాగుతాయి. యుద్ధం 6 నెలలు దాటితే ఎంతకాలం కొనసాగుతాయి అనేది నెలలకు తగ్గట్టుగానే సంవత్సరాల ప్రభావం ఉంటుంది దాదాపుగా. ఖచ్చితంగా కాదు, అంటే 3 నెలల యుద్ధంలో ఆగిపోతే 3 సంవత్సరాల ఎఫెక్ట్, 6 నెలలు అయితే 6 సంవత్సరాల ఎఫెక్ట్ ప్రపంచానికి. కాబట్టి ఇక్కడ బాధాకరమైందంటే ఇద్దరు, ఒక అతను ఆ పదం వాడటం కాస్త ఇబ్బందికరం, కానీ తనని మూర్ఖుడు అనటం ఇప్పుడున్న పద్ధతుల్లో అమెరికన్ ట్రంప్ని మూర్ఖుడే అనటానికి నేనేమి సశభిషలు లేకపోతే వెనక్కి వెళ్ళిపోవటం కానీ లేదు. ఆ మూర్ఖుడికి ఇంకోటి, ఒక ప్రజలతోటి అధికారంలోకి వచ్చినట్టుగా ఖచ్చితంగా చెప్పలేని ఇరాన్ నాయకత్వం. ఈ రెండు కూడా, ఒకటేమో ప్రజలకి జవాబుదారీగా లేని ఒక నాయకుడు, మధ్యలో ఈ కవ్వింపు పెట్టి తగులు పెట్టి తన పబ్బం గడుపుకున్న ఇజ్రాయిల్. అంటే ముగ్గురు దీంట్లో కీలక పాత్రలు, కానీ దాంట్లో ప్రధానమైన పాత్రధారులు మళ్ళీ ముగ్గురు ఇరాన్తో సంబంధం లేకుండా. అదేంటంటే నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మూడోది ముస్సాద్ అని ఇజ్రాయెల్ యొక్క రహస్య, వాటిని ఏమంటారు, మన ఇండియాకి ఇంటెలిజెన్స్ ఎట్లా ఉంటుందో రహస్య సమాచారాన్ని గూఢచారి సంస్థ. ఆ ముగ్గురు కలిసి 1 గంటన్నర 2 గంటల్లో ముగ్గురు ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ యొక్క ప్రభుత్వం ఒక రోజులో పడిపోతుంది. ఇరాన్ మీద ప్రజల్లో చాలా వ్యతిరేకం ఉందనే ఉద్దేశంతో దాడి జరిగింది. ఆ తర్వాతది ఇంకా చాలా ముడిపడిపోయి వెళ్ళినాయి. అంటే ప్రపంచం మనకేమి సంబంధం లేని ఒక నాగుపావుని మన మెడలో వేశారు. అది మనం తీసుకోలేము, దానికి అది వెళ్ళదు, మనకేం సంబంధం లేదు. కాకపోతే ప్రపంచ మెజారిటీ ప్రజలు ఒక ముగ్గురు యొక్క అవివేకమైన చర్య వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఒక ముగ్గురు. గతంలో యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి చాలా బలంగా ఉండేది ఇట్లాంటి వాటికి, దాన్ని మెల్లిమెల్లిగా బలహీనం చేశారు. సో మనం సాక్షి పేపర్లో చూసుకున్నట్టయితే మెయిన్ హెడ్లైన్, కోటి పరిహారం ఇవ్వాల్సిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు మాజీ సీఎం వైఎస్ జగన్ ఓదార్పు చేశారని ఇచ్చారు. అదేవిధంగా 1.72 కోట్ల బాధితులకు హక్కుగా వచ్చేవి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 0. ఇటువంటి సందర్భాల్లో మానవత్వం చూపాలి, కానీ మీరు ఇవ్వని పక్షంలో మా ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే బాధితులకు పరిహారం అందిస్తాం. సో ఏదైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో ఎక్స్గ్రేషియా, అది కాకుండా వాళ్ళకి అసలుగా 1.72 crores రావాలి అని చెప్తున్నారు. సో ఇంకా జగన్ ఏమంటున్నారంటే మా ప్రభుత్వం కనుక వస్తే మళ్ళీ మేము ఆ సాయం అందిస్తామని చెప్తున్నారు. సో దీన్ని మనం ఏ విధంగా చూసుకోవాలి? ఒకటి ఏంటంటే, ఇట్లాంటి సందర్భంలో అసలు కీలకమైన అంశాలు కేవలము అఫ్కోర్స్ చనిపోయిన వాళ్ళకి మానవతా దృష్టితో ఉదాత్తంగానే సాయం చేయాలి. అంటే ఈ గతాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే, ఆ పాలిమర్స్ వైజాగ్లో పాలిమర్స్ ఇండస్ట్రీలో ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఒక దాదాపుగా 30 మందో 20 మందో గుర్తులేదు, కానీ అది జగన్ కాలంలోనే. అప్పుడు జగన్ వెంటనే రెస్పాండ్ అయ్యి తనే వెళ్ళి 1 కోటి పరిహారంగా ఇచ్చాడు. ఇస్తే అప్పటి ప్రభుత్వంలో, అప్పటి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం 1 కోటి రూపాయలు ఏం చదువుతుంది, మనిషి జీవితానికి కేవలం 1 కోటి రూపాయలైనా 3 కోట్లు ఇవ్వాలని ఇప్పుడు నానా అడావిడి చేశారు. మామూలుగా కాదు, అందరూ పోయి. ఇప్పుడు అసలు ఎక్స్గ్రేషియా ఇప్పుడు వస్తున్న 1.75, నాకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు కొత్తగా అనౌన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు మాత్రమే. 1.72 crores ఏదైతే వాళ్ళకి వస్తుందో అది ఉద్యోగంలో తను చేసిన కాలానికి ప్రభుత్వం చెల్లించాల్సిన చట్టబద్ధమైన పరిహారం. అతను యాక్సిడెంట్లో చనిపోతే అతని ఇన్సూరెన్స్లు కానీ, పిఎఫ్లు కానీ, గ్రాట్యుయేట్లు కానీ, ఇట్లాంటివన్నీ కలిపి అతనికి న్యాచురల్గా వచ్చే, తనకి హక్కుగా వచ్చే దాన్నే పరిహారంగా చూపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు జగన్ సరైన సమయంలో సరైన విషయాన్ని బయటికి తీసుకొచ్చి తను కొత్తగా ఏమీ 1 crore ఇవాళ ప్రకటించట్లేదు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని. నేను గతంలోనే అది ఇచ్చాను. అప్పుడు 2 కోట్లు 3 కోట్లు ఇవ్వాలని చెప్పిన వాళ్ళు ఇవాళ కనీసం
సహజంగా న్యాయబద్ధంగా తనకు వచ్చే వాటినే నష్టపరిహారంగా చూపించడం అనేది కరెక్ట్ కాదు. నేను వస్తే ఒక్కోటి ఇవ్వటం అనే దాంట్లో సహేతుకత ఉన్నది అతను. అయితే ఇంకొక దీంట్లో రెండో కీలక అంశం, అసలు అంశం ఏంటంటే ఈ నష్టపరిహారాలు వాళ్ళని ప్రాణాలని తిరిగి తీసుకురావు. ఒకటి అసలు కీలకమైన అంశం ఆ ప్రమాదాలు జరగటానికి ఏంటి కారణం అంటే బోత్ కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ దాన్ని ఎప్పుడైతే అమ్మేద్దాం అనుకుంటుందో దాంట్లో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతూ వచ్చారు. ఉద్యోగులు తగినంత ఉద్యోగులు లేనప్పుడు భద్రతా ప్రమాణాలన్నీ కాంప్రమైజ్ అవుతాయి. అంటే వాటిని పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఇప్పుడు ఎక్కడో ఏదో ఒకటి ఆపాలి, ఒక టైంకి రెగ్యులర్గా చేయాల్సిన పనులు ఉంటాయి చెక్ లిస్ట్ ప్రకారం. అది రెండోది మనిషికి కూడా తక్కువ మంది ఎక్కువ పని చేస్తున్నప్పుడు ఒక అలసట వస్తుంది. అలసట అంటే ఒక విధమైన ఏం చేస్తాంలే అది ఇది అని, అది వాళ్ళ ప్రాణానికే ప్రమాదమైన అలసట కావచ్చు. ఇప్పుడు ట్రక్ డ్రైవరు రాత్రులు డ్రైవ్ చేసేటప్పుడు ప్రాణ ప్రమాదం అని చెప్పేసే, కానీ వాడి అలసటతోటి ఇలా మగతగా పుట్టే యాక్సిడెంట్ ఇట్లాంటిది కూడా. సో మౌలికమైన అసలు కారణానికి వెళ్ళి దానివైపు దృష్టి పెట్టకపోతే ఇవన్నీ కంటి తుడుపు చర్యలు. రైట్. అదే విధంగా ఇంకో హెడ్లైన్ అయితే తీసుకున్నట్టయితే మనం నోటు ప్లాస్టిక్ రూటు, పాలిమర్ నోట్లపై ఆర్బీఐ బిగ్ ప్లాన్, భారీ ముద్రణ వ్యయానికి అడ్డుకట్టే లక్ష్యం, ప్రతిపాదనలపై త్వరలో నిర్ణయం, నకిలీలకు ఇక నో ఎంట్రీ, పేపర్ కరెన్సీ సమస్యకు చెక్. సో దేశంలో నకిలీ నోట్ల చలామణికి శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త కసరత్తు చేస్తుంది. సాధారణ కాగితపు నోట్ల స్థానంలో పాలిమర్ కరెన్సీ నోట్లను తీసుకురావాలని ప్రపోజల్ను పరిశీలిస్తుంది. ఇవి ఎక్కువ కాలం మన్నడమే కాకుండా నకిలీ చేయడం దాదాపు అసాధ్యమని నిపుణులు చెప్తున్నారు. సో దీని గురించి మీరేం చెప్తారు? యాక్చువల్గా అన్ని కరెన్సీలు ఒక రూపంలో లేవండి. మన గతంలో చరిత్రని చూస్తే రకరకాల నాణ్యాలు రకరకాల లోహాలతో, ఇప్పటికీ మనం కాయిన్స్ అన్నీ లోహాలతోటే ఉన్నాయి. సో కొంతకాలం మీరు హనీ అంటే రకరకాల వస్తువులను కూడా వస్తు మార్పిడి చేసుకునేవారు. మీ దగ్గర ఉన్నది నేను ఇస్తే నా దగ్గర ఉన్నది మీరు. మధ్యలో కొంతకాలం తేనెను కూడా వాడుకున్నారు. తేనె మీరు ఏది ఇచ్చినా నేను తేనె ఇస్తాను. తేనె అనేది కరెన్సీ, అందుకని మనీ ఈజ్ హనీ అనేవారు అప్పట్లో. తర్వాత బూరాలో, కొమ్ము బూరాలో రకరకాలు వచ్చినాయి. తర్వాత నాణ్యాలు వచ్చినాయి, బంగారం నుంచి వెండి, రాగి, డబ్బును బట్టి. సో కరెన్సీకి ఒక రూపము అనేది ఏమి పరిస్థితులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దాంట్లో కూడా మార్పు రావాలి. చాలా దేశాల్లో వస్తున్నాయి ఇప్పుడు అవి. దానికి కేవలము అది కరెన్సీ ఎక్కువ కాలం మన్నటం ఒకటైతే, అంటే ప్లాస్టిక్ స్టేస్ లాంగర్ టైం, అది రెండోది కన్వీనియంట్ టు కౌంట్ ఏటీఎం దగ్గర. అట్లా ఇప్పుడు మడతలు పడిపోయిన కాగితం కంటే కరెన్సీని ఏటీఎం కౌంట్ చేయటం కానీ, మన దగ్గర కూడా అది ఈ స్వెట్కి ఇప్పుడు పాపం కూలీ దినసరి కూలీ వాళ్ళు ఇక్కడ ఏదో డబ్బులు పెట్టుకుని పని చేసుకుంటా ఉంటారు. ఆ తడి చెమటకి అది పాడైపోయి ఆడికి వెళ్ళినప్పుడు ఆడేమో అసలువే డబ్బులు ఆడికి తక్కువ, అదేదో 10 రూపాయలు అయినా సరే తీసుకొని అని చెప్తే వాడికి చాలా ఇబ్బంది. అంటే దాని యొక్క అరుగుదలతో పాటు పేపర్ ప్రింటింగ్కి అయ్యే ఖర్చు కూడా ప్లాస్టిక్ ప్రింటింగ్ అంటే తక్కువ అవుతుందండి. ఆ పేపర్కి ఎక్కువ అవుతుంది. సో ఈ ముద్రణ వ్యయాన్ని తగ్గించడం ఒకటి. రెండోది దాని యొక్క జీవిత కాలాన్ని, పేపర్ ఇప్పుడు కొన్ని మీకు కొన్ని నోట్ పేపర్లో పాత పుస్తకాల్లో చిరిగిపోయి పగిలిపోయి విరిగిపోతూ ఉంటాయి. అది ఒకటి జీవితకాలాన్ని పెంచడం. రెండోది ఈ దొంగ నోట్ల చలామణిని కానీ ముద్రణను కానీ తగ్గించగలగటం. నాలుగోది ఏంటంటే ఈజీ టు మెయింటైన్, ఇంట్లో కానీ ఎక్కడ కానీ ఈ ఎన్నిటికి. అందుకని అది కొత్తగా భారతదేశం మొదలు పెడుతున్నా, దాన్ని చాలా కాలం నుంచి స్టడీ చేస్తుంది ఆర్బీఐ. ఇది ఖర్చు తక్కువ, సులభమైన వ్యవహారం చేసుకోవచ్చు. చూసారుగా, ఇవి ఈనాటి డిఎన్ఏలోని ప్రధాన అంశాల వెనుక ఉన్న అసలైన నిజాలు, విశ్లేషణలు. అధికారం కోసం జరిగే రాజకీయ పోరాటాలు ఒకవైపు, ప్రపంచాన్ని వణికిస్తున్న యుద్ధ గమనాలు ఇంకోవైపు. మరిన్ని తాజా అప్డేట్స్, లోతైన విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.